చూడటానికి చిన్న పువ్వే కావచ్చు. ఈ పువ్వుతో కనుక అలా చేశారంటే మీరు ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏదో మంత్రం వేసినట్లు మాయమై తీరవలసినది. అవును, ఇది 100కి 200% నిజం. ఈ పువ్వులని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఏరియాలో మాత్రం కొండబంతి పువ్వులు, కాశీబంతి పువ్వులు అంటారు. ఎవరికైనా మైగ్రేన్ తలనొప్పి వచ్చిందంటే చాలు 2-3 రోజులు మనుషులు కాలేక తలనొప్పి, వామిటింగ్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు బంతి పూలను 4-5 తీసుకొని చిన్న సొంటె 2 తెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్లా నూరి ఈ పేస్టును మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారికి నుదుటి పైన అప్లై చేసి హాఫ్ అన్ అవర్ ఉంచి కడిగిస్తే సరిపోతుంది. ఇలా కనుక మైగ్రేన్ వచ్చేటప్పుడు 2-3 సార్లు చేస్తే సరిపోతుంది. ఇంకా ఆ సమస్య అనేది మీ జీవితంలో రమ్మన్నా రాదు, అంత బాగా పనిచేస్తుంది. ఈ వీడియోని సేవ్ చేసుకొని మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారికి షేర్ చేయండి. అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏ సమస్య గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ సమస్యకు నేను తప్పక పరిష్కారాన్ని చెప్తాను. నా వీడియోల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా